వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి దగ్గర ఉండేవారితో పాటు షాపులో పనిచేసేవారు, ఆఫీసులో ఉద్యోగాలు చేసేవారు కూడా వడదెబ్బ నుంచి తమను తాము కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఉదయం 11 తర్వాత జాగ్రత్త. ఉదయం 11 గంటల తర్వాత బయట పనులు చేయకపోవడమే మంచిది. సాయంత్రము 3 గంటల వరకు ఎండ ఎక్కువగానే ఉంటుంది. రోజుల్లో చల్లగా ఉండే సమయంలోనే బయట పనులు చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం బెటర్. లేకుంటే అధిక వేడితో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దాహం వేయకపోయినా నీరు తాగాలి. ఎండాకాలంలో దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా నీరు తాగుతూ ఉండాలి. ప్రయాణించేటప్పుడు నీరు తీసుకువెళ్ళాలి. అలాగే నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ పానీయాల్లో కాస్త ఉప్పు కలిపి తాగడం మంచిది. పుచ్చకాయ, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, కీర దోసకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వదులుగా లేత రంగు కాటన్ దుస్తులు వేసుకోవాలి. ఎండ నేరుగా తలకు తగలకుండా గొడుగు, టోపీ వంటివి వాడాలి. తల భాగం ఇంకా మంచిది. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు బూట్లు, చెప్పులు ఖచ్చితంగా వేసుకోవాలి. గాలి తగిలే చోట ఉండండి. స్థానికంగా వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం టీవీ, వార్తాపత్రికలు చూడాలి. వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు పాటించాలి. గాలి, వెలుతురు తగిలే చోట ఉంటే మంచిది. నేరుగా సూర్యకాంతి, వేడి గాలులు తగిలే చోట ఉండకూడదు. పగటిపూట కిటికీలు, తలుపులు మూసి ఉంచుకోవాలి.